నువ్వు ఇచ్చే సబ్సిడీ వల్ల వస్తుంది. అవి కామన్. బట్ దాని వలన ప్రయోజనం ప్రజలకి ఏం చేకూరుతుంది? ఉద్యోగ ఉపాధి లభిస్తుంది. ఆల్రెడీ అక్కడ ఉద్యోగ ఉపాధి లభిస్తూనే ఉంది కదా. వాట్ నెక్స్ట్? బ్రతకడానికి అవకాశం కల్పించడం, ఒక ఇళ్ళు ఇవ్వడమా, మౌలిక వస్తువులు మంచినీళ్ళు కల్పించడమా, తక్కువ ధరకి కరెంటు అందుబాటులోకి తీసుకురావడం, ఇవి కదా కావాల్సింది. సామాన్యుడికి నేరుగా ప్రభుత్వం ఏం చేస్తుంది? పరిశ్రమ మా వల్లే వస్తుంది అనేది సొల్లి కబురు. ఎందుకంటే అమరావతికి ఎందుకు తెచ్చుకోలేకపోయారు పరిశ్రమలు? ప్రకాశం జిల్లా దొనకొండకి ఎందుకు తెచ్చుకోలేకపోయారు? లేకపోతే మారుమూల ఉన్న పల్నాడికి ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? అంటే పరిశ్రమ ఎక్కడొస్తుంది అంటే బాగా లాభం వస్తుంది, రూపాయి సంపాదించుకోవడానికి మాకు అవకాశం ఉందన్న చోటనే వస్తుంది అక్కడ. అందులో వైజాగ్ లాంటి దాన్ని నువ్వు గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వైజాగ్కి కొత్తగా వీళ్ళు సృష్టించేదేం లేదు, తిరుపతి కొత్తగా వీళ్ళు సృష్టించేదేం లేదు. విజయవాడ, గుంటూరు ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్. ఇప్పుడు అమరావతి అనేటటువంటి ప్రాంతాన్ని వీళ్ళు చేద్దాం అనుకున్నారు. దాంట్లో గ్రోత్ ఇంజిన్ ఏంటి అంటే ఇంకా ఇంజిన్లతో నీళ్లు తోడుకుంటానే ఉన్నారు. అసలు గ్రోత్ ఏంటి అంటే భవిష్యత్తులో నువ్వు ఆలోచిస్తూ ఉండవా, 200 ఏళ్లలోపు ఏదో ఒకటి ఒక అద్భుతం తయారవుతుంది, అప్పటికి హైదరాబాద్ తయారవుతుంది అనేటువంటిది నమ్మమంటున్నారు అంతే. అది తప్ప బడ్జెట్ ద్వారా సాధించింది ఏంటి నువ్వు? లేదు. ప్రజలకి ఇప్పుడు బడ్జెట్ చూస్తే ఇప్పుడు మనం ఏమన్నాము, ఏ ప్రోత్సాహకాలు లేవు కేంద్రంలో అని చెప్పారు, అంతే కదా. బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ